హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి నావల్ అకాడమీలో కొన్ని ఉద్యోగాలు అనేది భర్తీ చేశారు. అంటే మనకి ఇండియన్ నేవీ ఉంటుంది కదా, ఇందులో మనకి డిగ్రీ కానీ బీటెక్ కానీ ఇంజనీరింగ్ బ్యాచిలర్ డిగ్రీ అండ్ పీజీ చేసిన వాళ్ళు ఇక్కడ ఉమెన్ వాళ్ళకి కూడా ఛాన్సెస్ ఉంది నావీలో. సో ఉమెన్కి మేల్ క్యాండిడేట్స్ సో ఇద్దరు కూడా అప్లై అనేది చేసుకోవచ్చు. దీనికైతే మనకి చాలా మంచి శాలరీ ఇస్తున్నారు. ఫస్ట్ ట్రైనింగ్ కూడా ఇస్తున్నారు, వర్క్ ఎలా చేయాలి ఏంటనేది కూడాను. అయితే ఇందులో డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ ఉంటాయి కదా, ఆ డిపార్ట్మెంట్లో వేరియస్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో దాని గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషను ఈ వీడియోలో ఇస్తాను. చివరి వరకు అనేది చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాము. సో ఇంట్రెస్ట్ ఉండేవాళ్ళు ఒకసారి ఫాలో అవ్వండి, చూడండి. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్నీ కూడా పోస్ట్ చేస్తుంటాం వెంటనే అందులో. సో అందుకు మీకు యూస్ఫుల్గా ఉంటుందని అయితే చెప్తున్నాను. ఇప్పుడైతే మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే ది ఇండియన్ నేవీ అని ఇచ్చారు కదా, ఇక్కడ మనకి ఇన్వైట్స్ అప్లికేషన్స్ ఫర్ షార్ట్ సర్వీస్ కమిషన్స్ ఆఫీసర్స్ ఫర్ వేరియస్ డిపార్ట్మెంట్ అని అయితే ఇచ్చారు వీళ్ళు. అయితే ఇక్కడ చూడండి, మనకి అప్లికేషన్స్ ఆన్లైన్ ఫ్రమ్ ఎప్పటి నుంచి ఫిబ్రవరి 8వ తారీఖు నుంచి మనకి ఇవి అప్లికేషన్స్ అనేది మొదలవుతున్నాయి. సో అయితే ఇందులో వీళ్ళు ఏమి ఇచ్చారంటే మొదటగా వచ్చేసరికి అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ ఎలిజిబుల్ అన్మ్యారీడ్ మ్యాన్ అండ్ అన్మ్యారీడ్ ఉమెన్ అండ్ మనకి క్యాండిడేట్స్ ఫర్ గ్రాండ్ షార్ట్ సర్వీస్ కమిషన్ ఎస్ఎస్సి ఫర్ కోర్స్ మనకి కమాన్సింగ్ జనవరి 2026 ఆన్వర్డ్ అట్ ఇండియన్ నావల్ అకాడమీ అని అయితే ఇచ్చారు కదా. సో క్యాండిడేట్స్ మస్ట్ ఫుల్ఫిల్ కండిషన్స్ అండ్ ఆఫ్ నేషనల్ హ్యాజ్ డౌన్ బై ద గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అని అయితే ఇచ్చారు. సో వీళ్ళు ఇక్కడ అన్మ్యారీడ్ మ్యాన్ కానీ అన్మ్యారీడ్ ఉమెన్ కానీ ఉంటారు కదా, వాళ్ళు దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఎలిజిబిలిటీ కండిషన్స్ అన్నీ కూడా ఇచ్చారు, అవి చూద్దాం. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఇంకోటి ఇచ్చారు, ఎలా అప్లై చేయాలనేది కూడా ఇక్కడ వీళ్ళైతే ఇచ్చారు. అవన్నీ చూసి స్టెప్స్ ఫాలో అయ్యి మాత్రమే అప్లై అనేది చెయ్యండి. సో స్టెప్స్ ఫాలో అవ్వకుండా చేస్తే మీకు వీలు అవ్వదు అప్లై చేయడానికి. సో అది. అండ్ ఇక్కడ మెరిట్ లిస్ట్ అనేది ఇచ్చారు కదా, మెరిట్ లిస్ట్ విల్ బీ ప్రిపేర్డ్ బేస్డ్ ఎస్ఎస్బి మార్క్స్ ఫర్ ఆల్ ఎంట్రీస్ పర్ అవైలబిలిటీ వేకెన్సీస్ అండ్ క్లియరెన్స్ ఆఫ్ రెస్పెక్టివ్ ఎంట్రీ క్యాండిడేట్స్ డిక్లేర్డ్ మెడికల్ ఎగ్జామినేషన్ వుడ్ బీ అపాయింటెడ్ పర్ అవైలబిలిటీ ఆఫ్ వేకెన్సీస్ ఇన్ ద ఎంట్రీ అనేది ఇచ్చారు. సో మెరిట్ లిస్ట్ అనేది దీనికైతే ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తారు. ఆ ఎగ్జామ్లో ఎవరైతే మెరిట్ అనేది వస్తుందో దాన్ని బట్టి నెక్స్ట్ మనకి ఇందులో ఏముంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్స్ కూడా ఉంటుంది. అంటే మెడికల్ ఫిట్నెస్ అనేది ఉన్నారా లేదని కూడా అది కూడా చెక్ చేస్తారంట. సో అది. అండ్ ఇక్కడ ట్రైనింగ్ అనేది ఉంటుంది, వీళ్ళు ట్రైనింగ్ అనేది ఇస్తారు. సో ప్రొఫెషన్ పీరియడ్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ప్రొఫెషన్ పీరియడ్ వచ్చేసరికి 3 years, అంటే 3 years అనేది మీకు ప్రొఫెషన్ పీరియడ్ అనేది ఉంటుంది. ఆఫ్టర్ అనేది పర్మనెంట్ గవర్నమెంట్ కింద అయితే చేస్తారు. సో ఇది. అండ్ ఇక్కడ వచ్చేసరికి ఏంటంటే పే అండ్ అలవెన్సెస్, గ్రూప్ ఇన్సూరెన్సెస్, గ్రాట్యుటీ లీవ్, ఎంటిల్మేషన్స్ అండ్ డ్యూటీస్ ఆఫీసర్స్ ఇవన్నీ ఇచ్చారు కదా. సో మనకి ఇక్కడ పర్ మంత్ అలాంగ్ విత్ అదర్ అలవెన్సెస్ అనేది ఇచ్చారు కదా. ఇక్కడ మనకి ఇది రెమ్యునేషన్స్ కూడా ఇక్కడ మెన్షన్ చేశారు, చూడండి. ఇంత రెమ్యునేషన్ అయితే ఇస్తున్నారు వీళ్ళు. అయితే ఇంకా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ అంటే ఫర్దర్ డీటెయిల్స్ అవైలబుల్ ఆన్ ఇండియా నేవీ వెబ్సైట్ అని ఉంది కదా. సో దీంట్లోకి వెళ్ళి మీరు చెక్ చేయొచ్చు. సో అది చెక్ చేస్తే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. అండ్ ఇక్కడ పర్ మంత్ రెమ్యునేషన్ ఎంత అనేది ఉంటుందంటే 1,10,000 వరకు అయితే ఉంటుందంటే మనకి 1,00,000 అబోనే ఉంటుంది. ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి. సో ఇది టోటల్గా పర్ యానం ఎంత అంటే 1,00,000 ఇట్లా ఉంటుంది. సో అది. అండ్ ఇక్కడ హౌ టు అప్లై అని ఇచ్చారు కదా, క్యాండిడేట్స్ ఆర్ టు రిజిస్టర్ టు ఫిల్ అప్లికేషన్స్ ఆన్ ఇండియన్ నేవీ వెబ్సైట్. ఇది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఈ ఇండియన్ నేవీ వెబ్సైట్ అనేది. అండ్ టు సేవ్ టైమ్ డ్యూరింగ్ ద అప్లికేషన్ సబ్మిషన్ విండోస్ అండ్ క్యాండిడేట్స్ క్యాన్ ఫిల్ దేర్ డీటెయిల్స్, అప్లోడ్ డాక్యుమెంట్స్, అడ్వాన్సెస్. దిస్ ఆన్లైన్ సబ్మిషన్ ఆఫ్ అప్లికేషన్స్ ఈజ్ అండర్ అనేది ఇచ్చారు. సో అన్ని డాక్యుమెంట్స్ అన్నీ కూడా అప్లోడ్ అనేది చేయాలి.
అండ్ ఇఫ్ ఎనీ మీకు వస్తాయి కదా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నా సరే వీళ్ళకి మీరు మెయిల్ కానీ ఇలాంటివంతా చెయ్యొచ్చు. సో అది అండ్ ఇంకా ఇక్కడ చూసేద్దాం ఏమి ఇచ్చారు ఎలిజిబిలిటీ కండిషన్స్ చూడండి. ఎడ్యుకేషన్ ఉంది కదా, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసరికి ఏంటంటే బ్రాంచ్ క్యాడరు ఎలిజిబిలిటీ సిస్టమ్ అనేది ఇచ్చారు. అండ్ వేకెన్సీస్ జెండరు అండ్ బాండ్ బిట్వీన్ బోత్ డేట్ ఇన్క్లూజెస్ అని అయితే ఇచ్చారు. సో అది అండ్ ఎగ్జిక్యూటివ్ బ్రాంచ్ హైడ్రో అని ఇచ్చారు కదా, వీళ్ళకి ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్లో మినిమం 60% అనేది మెరిట్ అనేది ఉండాలి. సో 60% మెరిట్ ఉండేవాళ్ళు మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ అన్మ్యారీడ్స్ ఉంటారు కదా, వీళ్ళు అప్లై అనేది చేయొచ్చు. టోటల్ 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అండ్ మేల్కి ఫీమేల్కి డివైడ్ చేసేసారు వీళ్ళకని. సో అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఇంకా ఏమిచ్చారు పైలట్స్ ఉంటారు కదా, పైలట్స్ అండ్ నావల్ ఎయిర్ ఆపరేషన్స్ ఆఫీసర్స్ అబ్జర్వర్స్ ఉంటారు కదా, వాళ్ళకి కూడా సేమ్ మినిమం 60% మార్క్స్ అనేది ఉండాలి. సో అది అండ్ లాజిస్టిక్ వాళ్ళు ఏంటంటే నార్మల్ బ్యాచులర్ డిగ్రీస్ అనేవి చేస్తారు కదా, అంటే బీఎస్సీ కానీ బీకామ్ కానీ బీఎస్సీ ఐటీ కానీ విత్ అంటే మనకి ఇందులో కూడా మంచి స్కోరింగ్ అనేది ఉండాలి. సో అది అంటే ఇక్కడ బ్యాచులర్ డిగ్రీ అయినా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేషన్ వాళ్ళైనా సరే ఇక్కడ అప్లై అనేది చేసుకోవచ్చు. ఓన్లీ ఈ లాజిస్టిక్స్ ఉన్నాయి కదా, ఇవి టోటల్ 28 ఉన్నాయి కదా, ఓన్లీ ఈ 28 వేకెన్సీస్కి ఏంటంటే గ్రాడ్యుయేషన్ నార్మల్ జనరల్ బ్యాచులర్ డిగ్రీ అనేది అడిగారు కదా. సో ఈ బ్యాచులర్ డిగ్రీ వాళ్ళు ఏంటంటే ఈ లాజిస్టిక్ వేకెన్సీస్కి అప్లై అనేది చేసుకోవచ్చు. సో మిగతా ఇవంతా ఉన్నాయి కదా వేకెన్సీస్ మనకి ఎడ్యుకేషన్స్ ఇవంతా కూడా ఏంటంటే అంటే బీఎస్సీలో డిగ్రీలో ఫిజిక్స్ సబ్జెక్ట్స్ అనేది ఉంటుంది కదా, డిగ్రీలో ఫిజిక్స్ సబ్జెక్ట్ చేసిన వాళ్ళైనా అప్లై అయినా చేసుకోవచ్చు. మ్యాథ్స్ అయినా ఉండాలి, లేకపోయినా మెడికల్ ఇంజనీరింగ్ అయినా చేసి ఉండాలి, అండ్ బీటెక్ చేసిన వాళ్ళైనా సరే ఉండాలి. సో ఇక్కడ ఫిజిక్స్ మ్యాథ్స్ ఇంజనీరింగ్ చేసిన డిపార్ట్మెంట్స్ ఉంటారు కదా, వీళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లై అనేది చేసుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి కదా, చాలా రకాల డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అయితే ఉన్నాయి. నావెల్ కన్స్ట్రక్షన్స్ ఉంటారు కదా, ఈ నావెల్ కన్స్ట్రక్షన్స్ కూడాను బ్యాచులర్లో సమ్ బ్రాంచెస్ అనేది ఉంటాయి కదా, మీది ఏ బ్యాక్గ్రౌండ్ అయినా బ్యాచులర్ డిగ్రీ కాకుండా ఇంజనీరింగ్ డిగ్రీలో మీది ఏ బ్యాక్గ్రౌండ్ అయినా సరే ఈ నావెల్ కన్స్ట్రక్షన్స్కి అప్లై అనేది చేయొచ్చు. అండ్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వీటికి బీటెక్ అనేది ఉండాలి. అండ్ ఇంకా మిగతా నావెల్ ఎయిర్ ఆపరేషన్స్ వీటన్నిటికీ కూడా బీటెక్ ఇంజనీరింగ్లో ఎనీ బ్యాక్గ్రౌండ్ మీద ఉన్నా సరే అప్లై అనేది చేసుకోవచ్చు. ఓన్లీ లాజిస్టిక్ వేకెన్సీస్ ఉన్నాయి కదా, వాటికి మాత్రమే మీరు డిగ్రీ ఉండేవాళ్ళు అప్లై అనేది చేయాలి. సో ఐ హోప్ మీకు ఇన్ఫర్మేషను యూస్ఫుల్గా ఉంటే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.